Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.3 లో ఫస్ట్ ప్రాబ్లం లో సెకండ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే సాల్వ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్స్ బై ఎలిమినేషన్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ రెండు ఒక పెయిర్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్స్ అంటే రెండు ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని మనం ఎలిమినేషన్ మెథడ్ లోనే సాల్వ్ చేయాలి, సబ్స్టిట్యూషన్ మెథడ్ లో కూడా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ నేను ఎలిమినేషన్ మెథడ్ లో సాల్వ్ చేసి చూపించబోతున్నాను. ఎలిమినేషన్ మెథడ్ లో సాల్వ్ చేసినప్పుడు ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ రెండు కూడా రాద్దాం. ఇక్కడ 3x + 4y = 10, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ ఈక్వేషన్ వచ్చి 2x - 2y = 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఎలిమినేషన్ మెథడ్ మనం ఎలా ఫాలో అవ్వాలి? ఎక్స్ కోఎఫిషియెంట్స్ కానీ వై కోఎఫిషియెంట్స్ కానీ ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడేమో ఎక్స్ కోఎఫిషియెంట్ 3 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. రెండు ఈక్వల్ అవుతాయి అంటే అవుతాయి, వాటి ఎల్సిఎం ఈక్వల్ అవుతాయి. అంటే 6కి 3కి 2కి ఎల్సిఎం అంటే 6. అంటే రెండే మనం 6 ఈక్వల్ చేసుకోవాలి అంటే దీన్ని మనం ఇంటూ 2 చేయాలి, దీన్ని ఇంటూ 3 చేయాలి. ఓకే, అదొక వే, అదొక పద్ధతి. అనదర్గా చూద్దాం. వైకి ఎలా మనం ఈక్వల్ చేయగలం? ఇది 4, ఇది 2. సింబల్స్ అసలు పట్టించుకోవద్దు. 4, 2 అంటే దీన్ని ఇంటూ 2 చేయడం ద్వారా మళ్ళీ మనకు 4 వస్తుంది. ఓకే, ఇక్కడైతే రెండు నెంబర్ని ఎక్స్ని ఈక్వల్ చేద్దాం అనుకుంటే రెండు ఈక్వేషన్ని ఫస్ట్ దాన్ని ఇంటూ 2, సెకండ్ దాన్ని ఇంటూ 3 చేయాల్సి వస్తుంది. వైని ఈక్వల్ చేద్దాం అనుకుంటే సెకండ్ దాన్ని ఒక్కదాన్ని ఇంటూ 2 చేస్తే చాలు కదా. అలా ఈజీగా మనం చూసుకుని చేయడం ద్వారా మనకి ఈజీగా ప్రాబ్లం అవుతుంది. అలా కూడా చేయొచ్చు, దీన్ని ఇంటూ 2, ఇంటూ 3 కూడా చేయొచ్చు, నా ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఈక్వేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి అది యాస్టీజ్ రాసేస్తాను. నేను 3x + 4y = యాస్టీజ్ రాస్తాను. 2తో మల్టిప్లై చేస్తే 2 × 2x = 4x - 2 × 2y = 4y = 2 * 4. ఇప్పుడు మనం సింబల్స్ ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. ఇది +4y, ఇది -4y. ఇప్పుడు యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా? డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు యాడ్ చేసేయడం ద్వారా వాటి క్యాన్సిల్ చేసేయచ్చు. సేమ్ సింబల్స్ ఉంటే మటుకు అవి మనం యాడ్ చేస్తే యాడ్ అయిపోతాయి కాబట్టి అప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. సింబల్స్ చేంజ్ అయ్యి అవి క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఇక్కడ మనం +4 -4y ఈ రెండు యాడ్ చేయడం ద్వారా రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దీన్ని సబ్ట్రాక్షన్లో తీసుకెళ్ళొద్దు. సబ్ట్రాక్షన్లోకి వెళ్తే మళ్ళీ నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది. 4y ఎలిమినేట్ అయ్యే బదులు యాడ్ అయిపోతుంది. మనకి మెథడ్ ఆఫ్ ఎలిమినేషన్ అంటే ఏదో క్యాన్సిల్ చేయాలి కదా. సో అందుకని యాడ్ చేశాను. ఇక్కడ 3x + 4x ఎంత అయింది? 7x అయింది. ఈక్వల్ టు ఇక్కడ మనకి 10 + 4 ఎంత అయింది? 11 అయ్యింది. అంటే దీన్ని బట్టి ఎక్స్ ఎంత అయింది? ఇక్కడ మనకి 14 అయింది. 10 + 4 14 అయింది. ఓకే, దీన్ని బట్టి మనకి ఎక్స్ ఎంత అవుతుంది అంటే x = 14/7 అంటే 7 2s are కదా 14. సో x = 2 రావడం జరిగింది. రైట్, ఈ x = 2ని ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకుని మనం వైని ఫైండ్ అవుట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ x = 2, ఈ ఈక్వేషన్ ఏదో సెలెక్ట్ చేసుకుందాం. 1 సెలెక్ట్ చేద్దాం. 1 we get that. ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది? 3x + 4y = 10. x బదులు 2 పెడితే 3 × 2 + 4y = 10. 3 × 2 + 4y = 10. 3 2 = 6 కదా. 6 లోకి వెళ్తే 10 - 6 అంటే 4 అవుతుంది. సో y = ఎంత అవుతుంది? 4/4 1 అవుతుంది. సో ఫైనల్గా ఇక్కడ మనకి ఇది ఎంప్లాయిస్. ఇది ఫైనల్గా ఇక్కడ మనకి x ఎంత వచ్చింది? 2 వచ్చింది. అండ్ y వాల్యూ 1 రావడం జరిగింది. ఇది ఏ మెథడ్ ద్వారా? ఎలిమినేషన్ మెథడ్ ద్వారా x అని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయబోతున్నాం. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వింగ్ అయిపోయింది. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చేయబోతున్నాం. ఓకే, సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా మనకి ఇందులోని x ని టర్మ్స్ ఆఫ్ y లో కానీ y ని టర్మ్స్ ఆఫ్ x లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం ఈక్వేషన్ 1 తీసుకుని మనం ఫ్రమ్ 1. ఓకే, ఇక్కడ 4y = 10 - 3x, ఇంకా y = 10 - 3x/4.
ఇలా మనం yని ఇన్ టర్మ్స్ ఆఫ్ x కన్వర్ట్ చేసాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనకు వచ్చింది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. మనం 1 తీసుకోవడం ద్వారా మన 3 వచ్చింది. అంటే 1, 3 రెండు మనం యూజ్ చేసుకున్నట్టే. ఇంకా 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ వాల్యూ తీసుకెళ్ళి. ఓకే, సబ్స్టిట్యూట్ లేదా ఫ్రమ్ 2 అని రాసేస్తున్నాను డైరెక్ట్ నేను, లేదా మీరు రాసుకోవచ్చు సబ్స్టిట్యూట్ y = 10 - 3x/4 ఇన్ ఈక్వేషన్ 2. we get that 2 × x 2x as it is minus 2 × y. y అంటే ఇదంతా రాస్తున్నాను. 10 - 3x/4 ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఈ 2 1 జా 2 2 జా, ఈ 2 అనేది ఎల్సిఎం అవుతుంది, ఈ ఎల్సిఎం ఏమవుతుంది ఈ 2x మల్టిప్లై చేస్తుంది, తర్వాత ఈ 2 కూడా మల్టిప్లై చేస్తుంది. లేదా మొత్తం ఈ ఈక్వేషన్ మొత్తం 2తో మల్టిప్లై చేద్దాం, ఏదైనా సేమ్ వస్తుంది. ఓకే, 2 2 జా 4, x × x 4x, మైనస్తో జాగ్రత్త చూడండి, మైనస్ × 10 -10, మైనస్ × మైనస్ ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 2 2 జా 4. ఓకే, ఇది మనకి 4x + 3x ఈజ్ 7x, -10 అటు వెళ్తే +10, ఆల్రెడీ 4 ఉంది కాబట్టి 10 + 4 ఈజ్ 14. సో x = 14/7 2. రైట్, ఈ x = 2ని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 3 ఏం చెప్తుంది, y = 10 - 3 times x, x అంటే 2 కాబట్టి 2 రాసేద్దాం. ఇక్కడ 10 - 3 2 = 6/4, 10 - 6 ఎంత 4, 4/4 ఎంత 1, అంటే y ఎంత వచ్చింది 1 వచ్చింది. రైట్, దేర్ఫోర్ ఫైనల్గా మనకి x వాల్యూ 2 రావడం జరిగింది అండ్ y వాల్యూ 1 అనేది రావడం జరిగింది. ఇదే సాల్వింగ్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేసిన x2 y1 రావడం జరిగింది. అలానే సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చేసిన x = 2 y = 1 వచ్చింది. అంటే ఫైనల్గా ఆన్సర్లు మట్టుకు సేమ్ వస్తాయి, మెథడ్ ఒకటే మారింది. సో ఇది ఎలిమినేషన్ చేసే ప్రాసెస్, ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసే ప్రాసెస్. సో దీంతో మనకి ఈ ఫస్ట్ ప్రాబ్లంలోని సెకండ్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.